నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి డాక్టర్ మైసూరారెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే మొన్న కలెక్టరేట్ కాన్ఫరెన్స్లో సీఎం బాబు గారు మాట్లాడుతూ దాదాపుగా 51% మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. మీకేమనిపిస్తుంది? కూటమి పాలన ఎట్లా ఉంది? మీరేం చెప్తారు సార్? ఇప్పుడు కూటమి పాలన అంటే సంవత్సరంన్నర అయింది. ఇంకా దాదాపు 3.5 సంవత్సరం ఉంది. వెంటనే తెలియాలంటే తెలియవు. కొంచెము ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే మంచి పేరే ఉంటుంది. హామీలు అరకొరగా నెరవేరిస్తే మాత్రం చెడ్డ పేరు వస్తుంది తుదకు. ఇప్పుడు ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగలేదు ఒకటి. గతంలో చేసిన అప్పులకు వడ్డీలు కంతులు ఒకటినే 55,000 కోట్లు పోతుంది. అది జగన్ పాలన అనుకోండి, అంతకుముందు కాంగ్రెస్ అనుకోండి, అంతా కలిపి ఎక్కువ జగన్ పాలనలోనే అప్పులు చేశారు. పోతే 60% జీతభత్యాలకు పెన్షన్స్కు పోతుంది. పోతే ఎక్కువ డబ్బులు లేదు. మళ్ళీ అప్పులు చేయాలంటే ఎఫ్ఆర్ఎంబి యాక్ట్ వస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళకున్న నిబంధనల ప్రకారమే నిధులు విడుదల చేస్తారు, కానీ మిత్రపక్షమని ఎక్కువ చేయరు. కాకపోతే ఈ వీటిల్లో స్కీముల్లో మాత్రం ఏదన్నా ఎక్కువగా ఇవ్వచ్చు. ఈ స్కీములు ఇస్తే స్కీములకు పర్టికులర్గా గైడ్ లైన్స్ ఉంటాయి. కాబట్టి జనరల్గా రావాల్సిన నిధులు ఫైనాన్స్ కమిషన్ అలొకేట్ చేస్తారు. వాళ్ళు పాపులేషన్ బేసిస్ యార్డ్ స్టిక్స్ అన్నీ ఉన్నాయి, ఆ యార్డ్ స్టిక్ ప్రకారమే రిలీజ్ చేస్తుంటారు. అందువల్ల కొంచెం ఆర్థిక ఇబ్బంది అయితే ఉంది. మరి అప్పుడు చూసుకున్నారో లేదో మేనిఫెస్టో రాసేటప్పుడు హామీలు అయితే ఇచ్చినారు. ఇప్పుడు హామీలు ఇచ్చి నెరవేర్చకపోతే చెడ్డ పేరు వస్తుంది. హామీలు ఇచ్చి నెరవేర్తే ఏమన్నా మళ్ళీ అధికారంలోకి వస్తారంటే అటువంటిది ఏం లేదు గ్యారెంటీ. ఎందుకంటే మన నవరత్నాలు అని చెప్పి నెరవేర్చినా కానీ రాలేదు కదా జగన్ పార్టీ. అన్ని పారామీటర్స్ చూసుకుంటారు. ఇవ్వకపోతే ఇంకా ఎక్కువ బాధపడతారు. అది అందువల్ల అవన్నీ బయటకు రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మరి అవి నెరవేర్చకపోతే చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడైతే కొంచెం అటు ఇటు మాట్లాడుతున్నారు. అంటే ప్రజలు మెచ్చే పాలనలా ఉందా లేకపోతే వ్యతిరేకంగా? మెచ్చే పాలనని అవన్నీ నెరవేర్చాలి కదా, లేకపోతే ఎటు మెచ్చుతారు? నచ్చరు కదా. అంటే 7.5 కావస్తా ఉంది. ఇటు ప్రభుత్వం రావడంతోనే ఎమ్మెల్యేలు కూడా తీవ్ర వ్యతిరేకత, తీవ్ర అసంతృప్తి. ఎందుకంటే నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు కూడా వ్యవహరిస్తున్నారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఇసుకలో కానీ, శాండ్లో కానీ, ల్యాండ్లో కానీ. ఇవి ఇన్బిల్ట్ మెకానిజం అంటారు. ఎందుకు అని అంటే వాళ్ళకు కూడా ఒక శాసనసభ నియోజకవర్గంలో వాళ్ళు శాసనసభ్యుడిగా ఎన్నికై రావాలంటే దాదాపు 50 కోట్ల నుంచి 60 కోట్ల నిధులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకవేళ పార్టీ కొందరికి చందా ఇవ్వచ్చు, కొందరికి చందాలు రావచ్చు, కానీ 30-40 కోట్లు అయితే వాళ్ళు సొంత ఖర్చులు పెట్టుకోవాలా. పెట్టిన తర్వాత సంపాదించాలనేది ఉంటుంది కదా. ఇది గుడ్డు ముందా కోడి ముందా అని అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి. అటువంటి పరిస్థితి ప్రస్తుత రాజకీయాల్లో ఉంది. అది వాళ్ళు చేసేది అవినీత తప్ప ఒప్ప అని అనలేము. ఎందుకంటే ఖర్చు పెట్టి రావాల్సింది వస్తుంది కదా. వాళ్ళు సంపాదించుకోవాలని ఉంటారు. సంపాదించుకున్నప్పుడు ఇటువంటివన్నీ వస్తుంటాయి. ఇటువంటి పరిస్థితులు పెద్ద పరిస్థితులు దాపరిస్తుంటాయి. అంటే ఆశించిన ఫలితం రావట్లేదు. మంత్రుల నుంచి అయినా సరే, ఎమ్మెల్యే నుంచి అయినా సరే ప్రోగ్రెస్ రిపోర్ట్ అంత లేదన్నట్టు మాట్లాడుతుంది. ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే ఇదో ఇటువంటి కార్యక్రమాల వల్ల చెడ్డ పేరు వస్తుంటుంది. అంటే వాళ్ళు ₹1 సంపాదించారు, మనం ₹2 సంపాదిద్దామని వైసీపీ నాయకులు గతంలో చేసినట్టే. అంటే రూపాయికి ₹2 అని చెప్పలేను. పోగొట్టుకునే డబ్బు అయితే సంపాదించుకోవాలనేది ఉంటుంది కదా. కొందరికి రావచ్చు, కొందరికి రాకపోవచ్చు, వేరు సమస్య అది. అంటే బాబు గారి మీద ఒకటి ఏంటంటే కేవలం అమరావతి కనిపిస్తుందా, వైజాగ్ కనిపిస్తుందా, మిగిలిన జిల్లాలు కానీ కొంచెం ఆయన మాట్లాడేది విధానాలు అవి అమరావతి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తున్నారు అనేది ఉంది. ఆ అపవాదం అయితే ఉంది. మిగిలిన ఉత్తరాంధ్ర కానీ, రాయలసీమ కానీ ఉంది. అయితే ఉంది, అదైతే ఉంది. ఆయన అక్కడ పెట్టడమే తప్పు, అమరావతిలో పెట్టడమే. అది అప్పుడే దొనకొండలో పెట్టుకొని దొనకొండను అభివృద్ధి చేసుకుంటే ఇంత చెడ్డ పేరు వచ్చేది కాదు. ఎందుకంటే అపార్థాలకు దారి తీసేది కాదు అంట. ఇప్పుడు అమరావతికి
భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళప్పుడు మరి ఏ బేసిస్ మీద ఇచ్చినారు కానీ ఇచ్చినాక ఇప్పుడు మళ్ళా అదనం అనేతడికి కొంచెం బాధపడుతున్నారు. మళ్ళా 30,000 ఎకరాలు తీసుకోవాలా అని అన్నారు కదా, దాంతో కొంచెం ఆందోళన అయితే ఉంది రైతుల్లో. ఎందుకబ్బా ఇప్పుడు ఉండే 30,000 ఎకరాలు చాలు అన్నది. ఎవరైనా ఉంటారు కదా, ఎందుకు 30,000 ఎకరాలు ల్యాండ్ అక్వైర్ చేసినారు, అటువంటి ల్యాండ్ 30,000 ఎకరాల్లో ఏం బిల్డింగులు కడతారు, ఏం పెద్ద డెవలప్మెంట్ ఉంటుంది. మళ్ళీ ఎందుకు అదనంగా భూములు పోగొట్టుకోవాలంటే ఎవరైనా రైతులు బాధపడతారు కదా. ఇటు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఏంటంటే పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేశారు, రేపు ఫ్యూచర్లో పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ పాఠశాలను కూడా ప్రైవేటీకరణ చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆయన ఇంకో మాట అన్నారు ఏంటంటే ఎవరైతే మెడికల్ కాలేజీ బిల్లుల విషయంలో కాంట్రాక్టులు ఉన్నారో, ఎవరైతే కాలేజీలు నిర్మిస్తారో మేము వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు జైలుకి వెళ్తారని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. హైకోర్టు కూడా చెప్పింది ఏంటంటే పీపీపీ చట్టబద్ధంగానే ఉంది అన్నట్టు కూడా హైకోర్టు చెప్పింది. ఏ రకంగా జైలుకి పంపిస్తారు వైసీపీ వచ్చినప్పుడు? నిజంగా వైసీపీ వస్తుందా, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారా అనేది కూడా చర్చ. వస్తుందా రాదా అది వేరు సమస్య. ఒకవేళ వస్తే ఆయన పంపించేదానికైనా నిబంధనలకు విరుద్ధంగా ఉంటే పంపించగలుగుతారు, కానీ నిబంధనలకు లోబడి ఉన్నప్పుడు ఏమని పంపిస్తారు? పీపీపీ మోడల్ అనేది ప్రభుత్వ విధానం, మంచిదా చెడ్డదా అంటే అది వేరు సమస్య. ప్రభుత్వ విధానం పీపీపీ మోడల్ అయినప్పుడు పీపీ మోడల్ తీసుకునేప్పుడు వాళ్ళు దోషులు ఎట్టయితారు, కాలేరు కదా. అది అటు మాట్లాడడం తప్పే, అటు మాట్లాడకూడదు అంట. ఎందుకంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి పీపీపీ అనేది విధాన నిర్ణయము. విధాన నిర్ణయాన్ని గురించి కావాల్సి ఉంటే విమర్శించు, కానీ పీపీపీ విధానంలో సెలెక్ట్ అయిన వారిని జైలుకు పంపిస్తాను అని చెప్పడం అది అంత భావ్యంగా కనపడదు అంట. అంటే ఒక పాలసీ కాబట్టి రేపు వీళ్ళు సీఎం అయినా కూడా వీళ్ళు వచ్చిన అధికారంలోకి వచ్చినా ఆ పాలసీని కంటిన్యూ చేయాలా అంటారా? చెయ్యొచ్చు, తీసేయచ్చు, అది వేరు సమస్య. ఒక విధానంలో వచ్చి విధానంలో ఉన్నప్పుడు వాళ్ళని దోషులుగా ఇట్లా చిత్రీకరించేదానికి లేదు, అట్లా మాట్లాడకూడదు అంటే. విధానాన్ని కావాల్సింటే విమర్శించవచ్చు. పీపీపీ అనేది గతంలో కూడా ప్రభుత్వంలో ఆచరిస్తున్నారు కదా కొన్ని ప్రాజెక్టులకు, అది ఒక విధాన నిర్ణయం పీపీపీ మోడల్ అనేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే నేను అధికారంలోకి వస్తా అన్నారో ఆ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇంకా రౌడీలో వ్యవహరిస్తూ ఉన్నారు, ఇంకా ప్రభుత్వం ఉందనే అహంకారంతో మాట్లాడుతూ ఉన్నారు, యూపీలో అనే ట్రీట్మెంట్ ఏపీలో కావాలా అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. అంటే యూపీలో ఆదిత్యనాథ్ వాళ్ళ పాలసీకి విధంగా ఉన్న వాళ్ళను ఎన్కౌంటర్ చేయించడము, ఇల్లు కూల్చేయడము ఇవన్నీ చేశారులేండి. అది ఆంధ్రప్రదేశ్లో చేయాలంటే కొద్ది కష్టం. ఎందుకంటే కేంద్రంలోనూ బీజేపీ నాయకత్వం ఎన్డీఏ కూటమి ఉంది, ఓకే, ఇక్కడ రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో పార్టీ ఉంది. ఆయన ఒక నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి అక్కడ చేస్తున్నారు. అందులో ఆ సామాజిక వర్గం, మతం సామాజిక వర్గం ఎక్కువ ఉండారు కాబట్టి అంతకు మునుపు ఈ మైనారిటీ వర్గాల నుంచి వచ్చిన నాయకులు కొందరు దౌర్జన్యాలు ఇవన్నీ చేయడంతో ప్రజల్లో అసంతృప్తి ఉన్నది. దానివల్ల వేరు సమస్య ఆడ యూపీలో. ఇక్కడ వచ్చేతడికి ఆంధ్రప్రదేశ్లో ఆ మోడల్ అనే అనడం అంత భావ్యంగా కనపడదు అంట. వేరే ఇక్కడ సమస్యలు అంట. అంటే కాళ్ళకు కాలు కీలుకు కీలు అన్నట్టు మాట్లాడారు ఆయన. అది పద్ధతి కాదు అంట, న్యాయపరంగా పోవాల్సిందే కానీ వేరే విధంగా పోయేదానికి లేదు కదా. ఇప్పుడు ఆ వ్యాఖ్యల్ని కూడా ఇటు లోకేష్ గారు, మంత్రి లోకేష్ గారు కౌంటర్ ఇస్తూ రెడ్ బుక్లో ఇంకా చాలా పేపర్లు ఉన్నాయి, నేను ఓపెన్ చేసింది ఇంకా 3 పేజీలే, ఇంకా చాలా రహస్యాలు ఉన్నాయి అందులో, ఒక్కొక్కరి జాతక చక్రమే ఉంది అన్నట్టు మాట్లాడారు ఆయన. సరే ఇవన్నీ రెడ్ బుక్లు, ఆయన ఒక బుక్ పెట్టిండే కదా, ఇవి రకరకాల బుక్కులు అంటారులేండి. అవి బుక్కుల్లో రాస్తుంటే ఏమవుతుంది? ఇప్పుడు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలో ఉన్నప్పుడు ఒక బుక్ పెట్టినాడు కదా, అదేం అమలు చేసినాడా? ఇప్పుడు అంతే. ఇవన్నీ రాజ్యాంగం లేదు కదా, అంటే రెడ్ బుక్ రాజ్యాంగము, ఆ రాజ్యాంగాలు లేవులేండి. రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగబద్ధంగా రాజ్యం పాలించాల్సింది. ఇప్పుడు నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే కాబట్టి ఆ బర్త్డేకి చాలామంది విశేష చెప్పారు, లోకేష్ గారు కానీ, సీఎం గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. కానీ ముఖ్యంగా తన చెల్లి షర్మిల గారు కూడా అన్నకు బర్త్డే విశేష తెలియజేశారు ఫోన్లో, ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో. అంటే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు పక్కన కూడా బంధుత్వం అనేది ఈ రోజుల్లో కలుపుతుందా ఇలాంటి సన్నివేశాలు? రాజకీయాల్లో ఉన్నప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలుగా చూడరు కదా.
ఇప్పుడు ఒక నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, బర్త్డే జరుపుకుంటున్నప్పుడు బర్త్డే గ్రీటింగ్స్ చెప్పడం అనేది మామూలుగా జరుగుతుంటుంది ఒక ఆనవాయితీగా. దాని నుంచి రాజకీయాలను విశ్లేషించలేము అంట. విజయసాయి రెడ్డి కూడా బర్త్డే విషెస్ తెలియజేశారు. చెప్పొచ్చు, విజయసాయి రెడ్డి చెప్పొచ్చు, చంద్రబాబు చెప్పొచ్చు, లోకేష్ చెప్పొచ్చు, షర్మిలమ్మ గారు చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. అది కర్తసి, మినిమం కర్తసి. అంటే వాళ్ళిద్దరి మధ్య స్నేహ బంధుత్వం అనేది ఇప్పటికీ కొనసాగుతుందా? అంటే విజయసాయి రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి అది విడిపోయారు కదరా, మొన్న పార్టీ నుంచి బయటకు వచ్చాడు పార్టీ కానీ నుంచి బయటకు వచ్చినారు, విడిపోయారు. కాబట్టి ఈ బర్త్డే గ్రీటింగ్స్ని బట్టి రాజకీయ విశ్లేషణ చేయలేము. అవి మామూలుగా కర్టసీగా చెప్పేటివి అంట. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.